సైనికుడిదే కప్పు. అవును, కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా నిలిచి ఒక కొత్త చరిత్రను సృష్టించాడు బిగ్ బాస్ సీజన్ 9లో. బిగ్ బాస్ ఎంటైర్ సీజన్లో ఒక కొత్త చరిత్రను క్రియేట్ చేయడం జరిగింది కళ్యాణ్ పడాల. ఒక సామాన్యుడు ఈరోజు సెలబ్రిటీ అయిపోవడం, ఒక సామాన్యుడు అనుకుని సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9గా విన్నర్గా నిలవడం జరిగింది మన కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాల జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఈరోజు ఎక్కడికి ఎండ్ అయింది, ఒక కామన్ మ్యాన్గా ప్రపంచానికి తెలియని ముఖం ఈరోజు ప్రపంచానికి మొత్తం తెలిసిందంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదైతే ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందో ఆ ఆపర్చునిటీని అసలు కంప్లీట్గా పూర్తిగా యూజ్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచి ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా నిలవడం జరిగింది. కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే 5 నిమిషాలు అసలు షోలో ఒంటరిగా ఏం జరిగింది అనేది సింపుల్గా 5 నిమిషాలు మాట్లాడుకుందాం. సో ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ రావడం జరిగింది అండ్ ఎవరైతే టాప్ 5లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడం జరిగింది. సో ముందుగా శ్రీకాంత్ గారు వచ్చారు, లోపలికి వచ్చారు, సంజన గారిని బయటికి తీసుకొని వచ్చారు. తర్వాత సంజన గారు బయటకు వచ్చినా కానీ పెద్దగా ఫీల్ కాలేదు, ఎందుకంటే తను టాప్ 5 వరకు ఉన్నా అంటే చాలా గ్రేట్. సో సంజన గారు పెద్దగా ఫీల్ కాలేదు, ఎక్కడ కూడా ఎమోషన్ కాలేదు, ఆటోమేటిక్ వచ్చేసింది. కానీ ఇమాన్యుయల్ని నాకు కొద్దిగా బాధగా అనిపించింది. నవీన్ పోలిశెట్టి లోపలికి వచ్చాడు, అలాగే ఒక రోబోట్ వచ్చింది. సో ఇమాన్యుయల్ 4th ప్లేస్లో ఎలిమినేట్ అయినప్పుడు కొంచెం బాధగా అనిపించింది, ఎందుకంటే సీజన్ మొత్తం కామెడీ చేసి ఒక ఎంటర్టైనర్గా ఉండి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బయటకు వచ్చాడులే అని అనిపించింది, ఎక్కడో మనసులో అనిపించింది. బట్ బిగ్ బాస్ టీంకి కూడా తెలుసు, మన లోపల ఏదైనా తర్వాత మాట్లాడతారా ఏంటో తెలియదు, కానీ ఎంటైర్ సీజన్ని ఒంటి చేత్తో నడిపించాడు. నిజంగా ఎంటైర్ సీజన్ని ఇమాన్యుయల్ ఒంటి చేత్తో నడిపించి ఈరోజు ఒక్క రూపాయి కూడా రాకుండా 4th పొజిషన్లో బయటికి రావడం జరిగింది. 4th పొజిషన్లో బయటికి రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ మధ్య డెమన్ పవన్కి కంప్లీట్గా గ్రాఫ్ అనేది పెరిగింది కాబట్టి ఇమాన్యుయల్ 4th ప్లేస్లో రావడం జరిగింది. బట్ ఎంతో కొంత డబ్బులు ఆఫర్ చేస్తే ఇమాన్యుయల్కి బాగుండేది అని అనిపించింది, ఎందుకంటే ఇమాన్యుయల్ తీసుకునేవాడా లేదా అనేది పక్కన పెడితే ఇమాన్యుయల్కి ఎంతో కొంత డబ్బు ఇస్తే బాగుండేది, ఎందుకంటే సీజన్ని ఎంటైర్ ఒంటి చేత్తో నడిపించాడు. అసలు ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదన్న విధంగా చేయడం జరిగింది. కాబట్టి కమెడియన్స్ వచ్చి ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోతే ఏంటి, మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమేనా అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కమెడియన్స్ నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కమెడియనే కప్పు సీజన్ 10లో ఇవ్వడానికి కమెడియన్ వస్తే కమెడియనే కప్పు కొట్టాలని కోరుకుందాం. సో ఈసారి నాకు తెలిసి ఏ సీజన్లో కూడా ఇమాన్యుయల్ లాంటి వ్యక్తి ఇంకోటి రాడిగా. ఇమాన్యుయల్ లాంటి కమెడియన్, అంత మంచి మనసున్న వ్యక్తి, అలా గేమ్స్ ఆడే వ్యక్తి నాకు తెలిసి ఇక ఫర్దర్ సీజన్లో వస్తాడా లేదా అనేది 99% డౌటే, ఇక 100% డౌటే. ఇక ఇమాన్యుయల్ లాంటి వ్యక్తి ఇంకోసారి వస్తాడా అంటే డౌటే. బట్ ఏంటంటే ఆ రోబోటిక్ డాగ్ నవీన్ పోలిశెట్టి గారు వచ్చి ఇమాన్యుయల్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది, 4th పొజిషన్లో ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి డెమన్ పవన్. మరి డెమన్ పవర్ని తీసుకురావడానికి మన మాస్ మహారాజా రవితేజ వచ్చారు. అండ్ నాకు ముందు నుంచే కొడుతుంది, ఎందుకంటే టాప్ 3లో ఉన్నప్పుడే అమౌంట్ ఇస్తారు, ఎందుకంటే టాప్ 4లో ఒకవేళ ఇమాన్యుయల్ ఉన్నప్పుడు కూడా అమౌంట్ ఇచ్చే అవకాశం లేదు, ఒకవేళ ఇస్తే కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకున్నాం. బట్ ఏంటంటే ఇవ్వలేదు, ఆఫర్ ఇవ్వలేదు. బట్ టాప్ 3లో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే నిజంగా డెమన్కి మనీ చాలా అంటే చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ కూడా మనీ చాలా అంటే చాలా అవసరం. సో ముందు వెళ్ళారు 5 లక్షలు, తర్వాత 7.5, 10. సో సార్ ఏమైనా పెంచే అవకాశం ఉందా? డెమన్ ఓపెన్గా అడిగారు, ఎందుకంటే నాకు మనీ అవసరం, నాకు ఖచ్చితంగా మనీ అవసరం. ఇంట్లో వాళ్ళని అడిగాను అన్నప్పుడు నీ ఇష్టం అన్నప్పుడే మనోడు ఫిక్స్ అయిపోయాడు. నీ ఇష్టం అన్నప్పుడు వద్దు కప్పు కోసం ఆడు అని అంటే అక్కడ తెలుస్తుంది మనోడికి. బట్ నీ ఇష్టం నాన్న అన్నప్పుడే మనోడికి అర్థమైపోయింది, సరే మనం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా, ఎందుకంటే నిజంగా మనోడికి డబ్బు అవసరం, అంత నీడ్ ఉంది కాబట్టే మనోడు అడగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేయించాలి, మనోడు ఇంకా లైఫ్లో సెటిల్ కావాలి. సో ఇదంతా ఉంది కాబట్టి సో 15 లక్షల రూపాయలు ఫైనల్గా నాగార్జున గారు పెట్టడం జరిగింది. సో 15 లక్షల రూపాయలు తీసుకొని బయటకు వచ్చాడు. నిజంగా గుడ్ డిసిషన్, అందరికి తెలుసు కాబట్టి గుడ్ డిసిషన్ అది. కాకపోతే మనోడి గ్రాఫ్ ఇదే విధంగా ఫస్ట్ నుంచి ఉంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాడు, దరిదాపుల్లో కూడా ఎవరు ఉండేవారు. ఫస్ట్ నుంచి ఇదే విధంగా డెమన్ పవన్ ఆడితే నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాడు. అండ్ రీతు చౌదరి నాకు తెలిసి ఒక 6-7వ వారంలో ఎలిమినేట్ అయిపోతే డెమన్ పవన్ ఈ సీజన్ విన్నర్ అయ్యాడు. ఆయన కానీ కామన్ మ్యానే అయ్యేవాడు, బట్ డెమన్ పవన్ అయ్యేవాడు. రీతు చౌదరి ఒక 5-6 వారాల్లో ఎలిమినేట్ అయితే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక అయిపోయింది. కామన్ మ్యాన్కి అయితే ప్లస్ అయింది. ఇక్కడ 2 కామనర్లు ఉన్నారు, 2 కామనర్లో ఒక కామనర్కి హెల్ప్ అయింది బిగ్ బాస్ సీజన్ 9 వల్ల. ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి లైఫ్ వచ్చింది అనుకోవచ్చు, ఇక్కడ డెమన్ పవన్కి మళ్ళీ కొత్త లైఫ్ వచ్చింది. సో అది బయటికి వెళ్ళిన తర్వాత మనోడు ఎలా యూటిలైజ్ చేసుకుంటాడు, తప్పుడు మార్గంలో తప్పుడు వ్యక్తుల వెనకాల వెళ్లకుండా అది మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక టాప్ 2 కోసం నాగార్జున గారి హౌస్లోకి వచ్చి మామూలుగా రాలేదు, ఎక్స్పెక్ట్ చేసిందే. ఏదైతే సీజన్ 6లో శ్రీహాన్ ఇంకా రేవంత్ ఉన్నప్పుడు జరిగిందో సేమ్ అదేవిధంగా
20 లక్షల బ్రీస్కెట్ తీసుకొని వచ్చాడు. ఇద్దరు కూడా సస్యమీరా నో అన్నారు. బట్ ఫ్యామిలీస్ నటుకొచ్చా అన్నప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఒకటి అన్నాడు, మాకు డబ్బులు అవసరం లేదు, ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళ నమ్మకం ముఖ్యం అని చెప్పినప్పుడు కళ్యాణ్ స్టిక్ అయిపోయాడు. ఎందుకంటే తెలుసు మనోడికి ఫాదర్ చెప్తున్నాడు కాబట్టి గట్టిగా స్టిక్ అయిపోయాడు. తనుజ కూడా వాళ్ళ సిస్టర్ వద్దు అని చెప్పింది. బట్ ఏంటంటే బిగ్ బాస్లో ఏదైతే జియో హాట్స్టార్ ఓటింగ్ ఉందో అందులో నెంబర్ 1 కళ్యాణ్ ఉన్నాడు. అది ఫస్ట్ నుంచి తెలుస్తున్న విషయమే. కాకపోతే అక్కడ తనుజ వాళ్ళ సిస్టర్ కనీసం ఓకే నీ ఇష్టం అని అంటే అయిపోయేదేమో. బట్ కప్పు కోసం ఆడు అంది కదా, సో అందుకోసం తను కూడా స్టక్ అయిపోయింది. ఒకవేళ నేను అవుతుండొచ్చు విన్నాను అని చెప్పి. ఓకే, జియో హాట్స్టార్లో మాత్రము తనుజ టాప్లో లేదు, మిస్డ్ కాల్లో టాప్లో ఉంది. బట్ ఏంటంటే ఎక్కడి నుంచైనా 1 కౌంటే కదా ఓటింగ్ చేసుకునేది, ఒక్కొక్క ఓటే కదా తీసుకునేది. మిస్డ్ కాల్ అయినా జియో హాట్స్టార్ ఒక్కోటే కదా తీసుకునేది. సో ఏంటంటే అక్కడ కొంచెం తీసుకుమంటే బాగుండేది. ఎందుకంటే తనుజ పుట్టస్వామి కూడా చాలా కష్టపడింది ఈ సీజన్లో. అండ్ ఒకానొక సందర్భంలో నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ విన్ను కావడానికి వెనకాల నుండి చేతి పట్టి నడిపించింది ఖచ్చితంగా తనుజనే చేతి పట్టి నడిపించింది. నిజంగా తనుజని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు కళ్యాణ్ కప్పు దాకా వచ్చాడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కారణమో, అతని క్యారెక్టర్ ఎంత కారణమో, తనుజ పుట్టస్వామి కూడా అంతే కారణం. సో ఇద్దరిని నాగార్జున గారు అడిగాడు మళ్ళీ ఒకసారి, వద్దు అన్నారు. సో వాళ్ళిద్దరిని పట్టుకొని బిగ్ బాస్ హౌస్కు ఇంకొకసారి సెల్యూట్ చెప్పేసి సో స్టేజ్ పైకి అయితే వచ్చేసారు. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఇక నాగార్జున గారు ఆటలు తెలిసినవి కదా, 2 చేతులు పట్టుకొని ఒకసారి పైకి అలా ఇలా లేపి ఫైనల్గా కళ్యాణ్ పడాలా ఇస్ ద బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. సో ఏంటంటే అది అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ నుంచి కళ్యాణ్కి ఏదైతే అన్అఫిషియల్గా ఓటింగ్ వస్తుందో, అలాగే జియో హాట్స్టార్ ఓటింగ్లో ఏదైతే టాప్లో దూసుకెళ్ళిపోతున్నాడో ఖచ్చితంగా కళ్యాణ్ పడాలని విన్నర్ అని తెలుసు. బట్ ఎక్కడో ఒక మూల కొడుతుంది తనుజ కూడా విన్ అవుతుందేమో అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 లేడీ విన్నర్ అవబోతుందేమో అని అనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఓటింగ్ రివీల్ చేయలేదు, ఓటింగ్ రివీల్ చేస్తే ఎంత ఓటింగ్ ఉంది ఇద్దరికి మధ్యలో డిఫరెన్స్ అనేది తెలిసేది. ఒకవేళ కళ్యాణ్ 20 లక్షలు తీసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనుజ అని అనౌన్స్మెంట్ చేసేవారేమో నాకు అనిపిస్తుంది. ఒకవేళ కళ్యాణ్ 20 లక్షలు తీసుకుంటే, నాగార్జున గారు ఆఫర్ చేసినప్పుడు గోల్డెన్ బ్రిక్ కేసులో 20 లక్షలు తీసుకుంటే తనుజ విన్నర్ అని అనౌన్స్మెంట్ చేశారేమో. అక్కడ డబుల్ ప్లస్ కలిసి వచ్చేది. ఒకటి తనుజకి హెల్ప్ అయ్యేది, కళ్యాణ్కి హెల్ప్ అయ్యేది. బట్ ఏంటంటే మనకు ఇప్పటివరకు సీజన్లలో లేడీ విన్నర్ లేదు కాబట్టి ఒక లేడీ విన్నర్, ఎందుకంటే ఆమె మా టీవీ ప్రోడక్టే కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఒక అమ్మాయి అయింది అన్న చెప్పుకోవడానికి కూడా విధంగా ఉంటుండే. బట్ ఓటింగ్ రివీల్ చేయలేదు. ఓటింగ్ రివీల్ చేస్తే బాగుండేది, ఇద్దరికి ఎంత గ్యాప్ వచ్చింది అనేది తెలిసేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఓటింగ్ అనౌన్స్మెంట్ చేస్తే బాగుండేది. ఇక కళ్యాణ్ డెమన్ పవన్ ఆల్రెడీ 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు కాబట్టి కళ్యాణ్కి వచ్చింది 35 లక్షల రూపాయలు. కాకపోతే రఫ్ వాళ్ళు ఇంకో 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, అంటే 40 లక్షలు గెలుచుకోవడం జరిగింది. దాంతో లక్షల రూపాయలతో పాటు ప్రతి వారం మనకు కళ్యాణ్ పడాలది ఇంకా డెమన్ పవన్ది 70,000 రూపాయల రెమ్యునేషన్ కాబట్టి ఇక్కడ ఒక 10 లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. అంటే ఒక 50 లక్షల రూపాయలు అయితే కామన్ మ్యాన్గా వీళ్ళైతే వెనక్కి వేసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే కళ్యాణ్ పడాలా గెలిచిన తర్వాత మాట్లాడే విధానం ఏదైతే ఉందో నిజంగా ఈ ఏజ్లో 23 ఇయర్స్ ఏజ్లో ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడడం అనేది, నేను ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉన్నానంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నా తల్లిదండ్రులే కారణమని ఏదైతే మాట చెప్పాడో నిజంగా ఆ ఒక్క మాటతో అందరి మనసులు, తెలుగు ప్రజల మనసులు గెలుచుకోవడం జరిగింది. ఆల్రెడీ తెలుగు ప్రజల మనసుల్ని గెలుచుకున్నాడు కాబట్టి ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా నిలవడం జరిగింది. సో అదేవిధంగా లైఫ్లో అతను ఏదైతే కోరుకుంటున్నాడో, ఎందుకంటే నెక్స్ట్ బీబీ జోడీ వస్తుంది కాబట్టి బీబీ జోడీలో ఆల్రెడీ ఇద్దరు కామనర్స్ కూడా కన్ఫర్మ్. మనకి డెమన్ పవన్, రితు చౌదరి ఎలాగో వాళ్ళ జోడీనే ఉంటుంది అనుకోండి. బట్ ఏంటంటే కళ్యాణ్ మరి ఎవరు వస్తారని జోడీగా మన తనుజ గారు వస్తారా లేకపోతే ఇంకెవరైనా హౌస్లో ఉన్న వాళ్ళు, మనకు ప్రియ కానీ శ్రీజ కానీ వాళ్ళని పట్టుకొని చేస్తారా అనేది తెలియదు. కానీ ఫైనల్గా ఒక కామన్ మ్యాన్ లైఫ్ అయితే చేంజ్ అయిపోయింది. 3 నెలల్లో మొత్తం జాతకమే మారిపోయింది. బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కామనర్స్ని పిలిచి పూర్తిగా వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసింది ఏంటంటే బిగ్ బాస్. వాళ్ళ కొన్ని జనరేషన్స్ వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళు బ్రతకడానికి ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసి ఇచ్చింది బిగ్ బాస్ హౌస్. అలాగే మర్చిపోయాను, కళ్యాణ్ పడాలకి ఒక మారుతి కార్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఏది విక్టోరియా అనుకుంటా. సో ఆ కార్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్, సైనికుడు, సరిలేరెవరు, కప్పు కొట్టింది సైనికుడే. బార్డర్లో మన కోసం, మన ఫ్యామిలీస్ కోసం అతని ఫ్యామిలీ వదిలేసి అతను బార్డర్లో ఉండి తనకున్న ఒక చిన్న కోరికను తీర్చుకోవడానికి అగ్ని పరీక్ష అనే షో ద్వారా బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టి చివరి క్యాప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యాడు. సో సైనికుడికి సలాం.